హాయ్ అండి. ఇవాళ నైట్ అనమాట. ఇది నైట్ దొండకాయ ఫ్రై చేశాను. చాలా బాగుంటుంది. కానీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయొచ్చు. దీని అంచుకి సాంబార్కి అయితే బాగుంటుంది. ఫ్రై కదా బాగుంటుంది అనమాట. ఏం లేదండి, దొండకాయలు అయితే మంచి పొడుగ్గా కట్ చేసేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా నీట్గా పొడుగ్గా కట్ చేసుకొని అందులోనే ఇప్పుడు మనం చికెన్ మ్యాగ్నేషన్ చేస్తాము అలా అనమాట. అన్ని ఉప్పు, కారము, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వేయలేదనమాట. మా దగ్గర అయిపోయింది. అన్నీ అందులోనే వేసేసాను అనమాట. ఇంకా కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసాను. ఇది చపాతీకి కూడా బాగుంటుంది. కానీ నైట్ నాకు ఆలోచించి ఏం అర్థం కాలేదు ఏం కర్రీ చేయాలనేసి. దొండకాయలు కనిపించాయి కదా అనేసి ఫ్రై చేశాను అనమాట. టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది కూడా నేను యూట్యూబ్లో చూసి ట్రై చేశాను అనమాట. లేకపోతే అంతకు ముందు దొండకాయ పప్పు, దొండకాయ కర్రీ అంతే. అంటే కర్రీ అంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కుక్కర్లో వేసేదాన్ని అనమాట. ఇలా ట్రై చేసిన నుంచి టేస్ట్ బాగా నచ్చింది. చాలా చాలా బాగా అనిపించింది అనమాట. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి.